హరి ఓం. మార్చి 10వ తారీఖు 1936. ఒక పిచ్చకుడు మహత్తు అంటారు కదా, భగవాన్ అంటే ఏమిటి? అప్పుడు మహర్షి అంటున్నారు, చాలా బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, శుద్ధ చైతన్యం ప్రసరించే కాంతి, శుద్ధ చైతన్యం ప్రసరిస్తున్నటువంటి కాంతి, దాన్నే మహత్ అంటారు. నేనన్న తలంపు రూపమైన తెలివి కిరణం ప్రసరించే కాంతి. అర్థమైందా? అది విత్తనం ముందుగా ఉబ్బి తరువాత మొలకెత్తి పెరుగుతున్నట్లు ఈ శుద్ధ చైతన్యం కాంతిని నెమ్మదిగా చిన్న వెలుగు కిరణాన్ని ప్రసరింపచేస్తుంది. అంకురం చిన్న అంకురంగా విత్తనం పైకి వచ్చినట్లు ఆ శుద్ధ చైతన్యం తన కాంతిని ప్రసరింపచేసి ఆ పైన అహంకారంగా రూపొందుతుంది. అది దేహంగా ప్రపంచంగా విస్తరిల్లి వ్యాపించి కనిపిస్తుంది. అంతే. ఎన్నిసార్లు ఎంత బాగా చెప్పుకున్నామో మనం. నేనన్న తలంపు పుట్టుచోటునందు ఉన్న అప్రకాశమే మహత్. నామరూప క్రియారహితమైన శుద్ధ పరబ్రహ్మము నుంచి అవ్యక్తమనే ఒక శక్తి, ఆ శక్తి నుంచి మహత్. ఈ చిన్న ప్రకాశ కిరణమే. ఆ కిరణం అలా వచ్చిన వెంటనే నేను అన్న అహంభావం లేచింది. తలంపు లేచి అది వెంటనే నేనుగా పరిణమించి ఈ ప్రపంచం విస్తరించి వ్యాపించింది. శాంత దివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్విత్ కల్పం పునః. అదే అర్థమవుతుందా? అదే మహత్. అదే ప్రపంచంగా విస్తరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చిత్తు అంటే కేవలం బ్రహ్మమే, శుద్ధ పరబ్రహ్మము చిత్. మహత్తు అంటే ఆభాస చైతన్యం, దాని నుంచి కలిగిన ప్రకాశం, అంటే ఉబ్బిన విత్తనం లాంటిది. అహంకారం అంటే నేను జీవుడను, జీవాత్మ. మనస్సు అంటే దాని నుంచి కలిగిన తలంపులు. అహం ఇదం, నేను ఇది అని అనుకునే దేహము, దాంతో కూడిన ప్రపంచమును. ఇది ఇట్లా జరిగింది. మహత్తి నుంచి అహంకారమును, అహంకారం నుంచి పంచ తన్మాత్రలను, పంచ తన్మాత్రల నుంచి పంచ మహాభూతాలను, పంచ మహాభూతాల నుంచి పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను, దాని నుంచి అఖిల జగత్తు కలిగేవి అని ప్రకరణం ద్వారా అలా చెప్పబడింది శాస్త్రంలో. చాడ్విక్ అన్నాడు, ఓహో విశ్వ చైతన్యము అంటే అదేనా అని అడిగారు. అప్పుడు మహర్షి అన్నారు, అవును, జీవుడు జగత్తులు పుట్టుటకు పూర్వస్థితి అది. నేను అనే జీవుడును అతజ తెలియబడి జగత్తు పుట్టడానికి ఉన్న పూర్వస్థితియే విశ్వ చైతన్యం. దానిలో నుంచే చిన్న అల కలిగినట్లు నేను అన్న జీవభావన, దాని నుంచి ఇది అది అంటూ ఈ జగద్భావన. ఇది కలగడానికి ముందు ఉన్న స్థితే విశ్వ చైతన్యం. అవన్నీ ఆ విశ్వ చైతన్యంలో అంతర్భాగాలే ఇవన్నీను. జీవభావన, నేను అనే జీవభావన, దాని నుంచి ఇది అది అనే జగత్తు, ఇవన్నీ కూడా ఆ విశ్వ చైతన్యంలో అంతర్భాగాలే, దానిలోనే ఉన్నాయి. ఒకే స్థానం నుంచి ప్రసారితమైన కాంతి వల్ల సినీ తెర మీద చిత్రాలన్నీ కనిపిస్తున్న రీతిగా కదా, బయట పైన ఆ ప్రొజెక్టర్ లో నుంచి ఒకే చోట నుంచి వెలుగొచ్చి తెర మీద పడుతుంది. అంతా వెలిగి దాని మీద బొమ్మలన్నీ తెలియబడుతూ ఉంటాయి. అవునా? కాబట్టి
ఒకే స్థానం నుంచి ప్రసారితమైన కాంతి వల్ల సినీ తెర మీద చిత్రాలన్నీ కనిపిస్తున్నట్లుగా ఇదిగో ఈ దేహాది విషయాలన్నీ ఆ ఆభాసా చైతన్యం వల్ల తనకు తానే ఉండలేక అనంత విశ్వ చైతన్యం నుంచి లేచిన తెలివి కిరణం. అది మహత్, అది తెలివి కిరణం లేచే చోటు మహత్ కదా. అది విషయాలన్నీ ఆ ఆభాసా చైతన్యం వల్ల మనకు కనిపిస్తున్నాయి, ఆ ప్రకాశం వల్లనే కనిపిస్తున్నాయి. అందుచేత అది కూడా విశ్వ చైతన్యం దానిలో నుంచే కలిగింది. సూర్యుడు సూర్యకిరణము వేరు కానట్లు ఆ విశ్వ చైతన్యపు కిరణలేశమే మహత్ అనబడుతూ దాని నుంచి అహంకారము అనేక అనేక రూపాలు కనిపిస్తున్నాయి. ఈ మహత్ అనే ప్రకాశం ఇది దీనికి ఇదే లేదు, విశ్వ చైతన్యపు కిరణం ఇది ఆభాస కాంతి అంటున్నారు. దాంట్లో అనేకత్వంతో కూడిన బొమ్మలన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మహత్ అంటే ఈ నేను అన్న భావనతో సహా అంతా విశ్వ చైతన్యంలోనిదే. దాన్ని విడిచి అవి విడిచి ఏమీ లేవు. అంచేత ఈ దేహాది సకల విషయాలు సూక్ష్మ రూపంలో మనసులోనే ఉన్నాయి. మర్రి వృక్షం యొక్క అనేక అనేక నామరూపాలన్నీ ఆ చిన్న విత్తనంలో ఉన్నట్లు ఉన్నాయా? ఇదిగో దేహాది సకల విషయాలు సూక్ష్మ రూపంలో మనస్సులోనే బీజమందు వృక్షము నిక్షిప్తమై ఉన్నట్లు మనస్సులోనే ఉన్నాయి. మనస్సు మీద ఆ చైతన్య కాంతి ప్రసరించింది, పడింది. అవన్నీ ఎప్పుడైతే ఆ మనసు మీద చైతన్య కాంతి పడిందో దానిలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దేహాది సకల విషయాలు కూడా దేహాలుగా లోకాలుగా వ్యక్తమై వెలుపల ఉన్నట్లు కనిపిస్తుంది. అహమిక తనకి పరిధి కల్పించుకుంది గనక ఈ నేనున్న తలంపు ఏం చేస్తుంది, ఇంత ఈ శరీరం అంత మాత్రమే నేనున్నాను అని ఒక పరిధిని కలిగించుకుంది గనక దేహము వేరుగాను ప్రపంచం వేరుగాను చూస్తోందంతే. పరిధి తీసేస్తే అపరిమితం విశ్వ చైతన్యమైపోతావు కదా. కుండలు తీసేస్తే కుండలు పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం మహాకాశమే కదా. అంతే, కుండలు ఉన్న మహాకాశమే కుండల్లో ఉన్నది. అందుచేత అహమిక అంటే నేను నీ తలంపు ఒక ఇది నేను అనుకుంటోంది, పరిధి కల్పించుకుంది. ఇంతే నేను అని పరిధి. ఈ ప్రపంచం తనకంటే వేరుగా తోస్తుంది. అర్థమవుతుందా? ఇంకా చెప్పారు భగవాను, గది తలుపులు మూసేసి పక్క మీద పడుకొని కళ్ళు మూసుకొని కలలో లండను అక్కడ ఉన్న గుంపులు వాణ్లో నువ్వు అన్నిటినీ చూస్తున్నావు కదా. అనేక సార్లు మనం చెప్పుకుంటున్నాం కదా, కలలో జగత్తుని విడిచి ఇంటిలోకి వచ్చి ఇంటి తలుపులు మూసేసి గదిలోకి వచ్చి గది తలుపులు మూసేసి లైట్లన్నీ ఆర్పేసి పక్క మీదకి శరీరాన్ని చేర్చి కదా ఇంద్రియాలను కూడా మూసేసి ఏనా అన్నీ మూసేస్తున్నావు, మూసేసి పడుకున్నావు. అప్పుడు ఏమైంది, గది తలుపులు మూసుకొని పక్క మీద పడుకొని కళ్ళు మూసుకొని కలగంటున్నావు. ఆ కలలో అన్ని మూసేసుకున్నావు కదా, మరి ఎక్కడికన్నావు? లోపల. లండన్ అక్కడ అనేక మంది, లోపల లేదు బయట లేదు, లండన్ వెళ్ళినట్లు అక్కడ అనేక మంది గుంపులు స్నేహితులందరినీ చూసినట్లు వాళ్ళందరిలో నువ్వు కూడా ఉన్నట్టు, కాశీలో వెళ్ళి గంగలో స్నానం చేసిన కంచి పట్టు చీర కట్టుకున్న ఒక వాణి ఉన్నట్లు, ఇప్పటి నీలం చీర కట్టుకున్న ఒక వాణి ఈ శరీరాన్ని శవంలా మంచం మీద పడేసి వాణి అన్న శవం ఇక్కడ పడి ఉంటే లోపల ఎక్కడికో వెళ్ళి ఏవేవో చేసి ఎలాగో ఉన్నటువంటి ఆ గుంపులో ఒక వాణిని నేను అనుకుని చూడటం. అవునా? అవును. కాబట్టి ఆ గుంపులో
నీవు ఉండి అన్నిటినీ చూసావా లేదా? చూసాను. ఆ కళలోని ఒక వ్యక్తిని కూడా నేను అని నువ్వు అనుకున్నావు కదా. లండన్ వెళ్ళావు, ఇతరాలని నీ గదిలోకి గాని మనసులోకి గాని చొరబడ్డాయా? ఆ లండన్ వచ్చేస్తుందా నీ గదిలోకి? అక్కడ లండన్లో నువ్వు తిరిగిన తిరుగుళ్ళన్నీ, ఆ ప్రదేశాలన్నీ నీ గదిలోకి నీ మనస్సులోకి చొరబడి దూరగలవా? అయినా మరి ఇంత విస్తారమైన దేశాన్ని కాలాన్ని నువ్వు చూసావు కదా. అవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడ చూస్తావు నువ్వు? ఇదిగో నీ మనోకల్పితాలే అయి ఉండాలి, లేకపోతే కుదరదు. అవునా? అవును. కాబట్టి ప్రపంచమా ఎంతో విస్తృతమై ఉంది. మనసు చూస్తే, ఇప్పుడు ఇలా చూస్తే ప్రపంచం ఎంత పెద్దదమ్మా? ఎంత పెద్ద ప్రపంచాన్ని నీ మనసు అంత చిన్న, ఈ అల్పమైన శరీరములో ఉన్న ఒక చిన్న తలంపు రూపమైన మనసు ఎంత చిన్నది. ఈ ప్రపంచం ఇంత పెద్దగా ఉంది, నీ మనసు చాలా చిన్నది. కానీ అంత చిన్న అవకాశంలో అంత పెద్ద విషం ఇమిడి ఉండడంలో నీకు ఆశ్చర్యం లేదు? చిన్న మధ్య గింజలో పెద్ద చెట్టు ఉంటేనే ఆశ్చర్యపడుతున్నావే. ఒక చిన్న నేనన్న తలంపులో ఇంత పెద్ద విషం ఇమిడి ఉంది అంటే నీకేమీ ఆశ్చర్యం వేయడం లేదా? కాబట్టి సినీ తెర మీద పరిమితమైన, అతి పరిమితమైన దాని మీద ఎన్ని చిత్రాలు కదలాడుతున్నాయి. చిన్న తెర, అవునా? అదే సినిమా తెర కాస్త పెద్దదే. మన ఇంట్లో టీవీ తెర ఎంత చిన్నది, అంతెందుకు మన చేతిలో ఉన్న ఫోన్ తెర ఎంత చిన్నది. ఇది పెద్ద పెద్ద సినిమా, పెద్ద పెద్ద వరదలు, వాగులు, మంటలు, నిప్పులు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్ని చిన్న తెరలో చూస్తున్నాం కదా మనం. కాబట్టి సినీ తెర పరిమితమైనదైనా దాని మీద ఎన్ని ఎన్ని చిత్రాలు కదిలి వెళ్ళిపోతున్నాయి. అన్నేసి సంఘటనలు, అంతమంది వ్యక్తులు బారులుగా ఒకటి వెంట ఒకటి అంత చిన్న తెర మీద గడిచి వెళ్ళిపోతుంటే నీవు ఆశ్చర్యపడవు? ఆహా ఓహో ఎంతమంది జనాలు, ఎంతమంది, ఆహా ఓహో అని ఆశ్చర్యపడుతున్నావా? అంత చిన్న తెర మీద ఎలా పట్టారో వాళ్ళందరూ. నీ గదిలో పట్టుమని, నువ్వు కూర్చున్న గదిలో పట్టుమని 10 మంది పట్టరే. ఇంత ఖాళీగా ఉన్న గదిలో మరి అంత చిన్న స్క్రీన్ మీద అన్ని వేల మంది ఎట్లా పెట్టారు అని వింత పడవా? పడవు. అది అలా చూడడం అలవాటు పడిపోయావు. మనస్సు విషయాలు కూడా విచారణ లేకమ్మా. మనస్సు విషయాలు కూడా అంతే. మనస్సులో విషయాలు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి అనేకంగా మళ్ళీ నీలోనే నీకు తెలియబడుతుంది. అప్పుడు అతను అన్నాడు, అయితే చార్విక్, భగవాన్ అయితే విశ్వ చైతన్యం ఆత్మజ్ఞానం కానట్లేనా అన్నాడు ఆశ్చర్యంతో. అప్పుడు మహర్షి అన్నారు, విశ్వ చైతన్యం అహంకారాన్ని వెన్నుదన్ని ఉంది. ఈ అహంకారానికి విశ్వ చైతన్యం వెనుక, అహంకారానికి వెనకాల వెన్నువలే బలాన్నిస్తూ ఉంది. దానిని ఈశ్వరుడని, అహంకరణాన్ని జీవుడని అనొచ్చు. విశ్వ చైతన్యాన్ని ఈశ్వరుడిని, దానిని అంటిపెట్టుకుని ఉండగలుగుతున్నటువంటి ఈ అహంకారాన్ని జీవుడని అంటారు. ఆ చైతన్యాన్ని అంటిపెట్టుకుని ఉంటేనే వీడి చైతన్యం కలుగుతుంది కదా. అవును. ఆ విశ్వ చైతన్యాన్ని ఈశ్వరుడని, ఈ అహంకారాన్ని దాన్ని అంటిపెట్టుకునే ఉంది జీవుడని అనవచ్చు. ఈశ్వరుని బ్రహ్మమని అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఏ భేదం లేదు. పరా అంటే బ్రహ్మము, ఈశ్వర అంటే విశ్వ చైతన్యం అంటే మహత్ అన్నమాట. జీవుడు జగత్తు అంటే వ్యక్తి జగత్తును. కాబట్టి బ్రహ్మము నుంచి ఈశ్వరుడు అంటే మహత్, మహత్తు నుంచి జీవ జగత్తులు. జీవ
జగత్తు జీవుడు, ఈశ్వరుడు ఆ విశ్వ చైతన్యములోనే ఉన్నారని చూస్తే ఉంటారు. అంతే. అవునా? మళ్ళీ ఆ విశ్వ చైతన్యమే చూడాలి మళ్ళీ అని చెప్పారు భగవాను. ఆ తర్వాత ఆ పృచ్ఛకుడు విచార సంగ్రహంలో ఏదో ఒక జ్యోతిని చెప్పారు, దానిని ఆత్మజ్యోతి అని, దాని మూలమైన సత్యాన్ని కొనుక్కో అని కూడా అన్నారు కదా అన్నాడు అతను. విశ్వాసంలో ఏదో ఒక గొప్ప జ్యోతి ఉంది, అదే ఆత్మజ్యోతి, దాని మూలం అయిన సత్యాన్ని కనుక్కో అని అన్నారు కదా భగవాన్ అన్నాడు. అంటే మహర్షులు అన్నారు, వేదాలు ఆ జ్యోతిని చెప్పాయి. తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని. ఆ జ్యోతిని జీవ చైతన్యంగా మనం గుర్తించవచ్చు. ఆత్మజ్యోతి అంటున్నాం కదా, కాబట్టి ఆ జ్యోతిని వేదాలు తస్య అంటే అఖండ చైతన్య మధ్యలో కదా పరమాత్మ నివసించి ఉన్నాడు. ఆ జ్యోతిని జీవ చైతన్యంగా మనం గుర్తించవచ్చు. ఈ నేను అనే జీవుడి శక్తి ఆ పరంజ్యోతియే అని మనం గుర్తించవచ్చు.